నేను ఈ వీడియోలో అయితే మొత్తం గూడా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ట్రావెల్ డీటెయిల్స్, ఇంకా ఈ 3 ప్లేసెస్ ఇక్కడ ఏమేమి చూడవచ్చు మొత్తం గూడాను. మేమిప్పుడు వచ్చేసిందయితే హరిద్వార్‌లోని హర్ కి పౌడికైతే రీచ్ అయిపోయి ఉన్నాము. హర్ కి పౌరి అంటే ఏంటంటే విష్ణువు యొక్క పాదాలు అని అర్థము. ఈ ప్లేస్ వచ్చేసి మనకి గంగా నది పర్వతాలను వదిలి మైదానాల్లోకి ప్రవేశించే ఖచ్చితమైన ప్రదేశం ఇదే అని నమ్ముతారు. మహాశివుడి జటాజూటం నుంచి వెలువడి భారత భూభాగంలో గంగా నది అడుగుపెట్టిన పుణ్యక్షేత్రం వచ్చేసి ఈ హరిద్వారు. ఇక్కడి నుంచే హిమాలయాలు ప్రారంభమవుతాయి. ఇక్కడే గంగా నది హిమాలయాలను వీడి నేలపై తన ప్రయాణం మొదలుపెడుతుంది. మోక్షాన్ని ప్రసాదించే 7 క్షేత్రాల్లో ఇది ఒకటి. పురాణాల్లో హరిద్వార్‌ని మాయానగరి అని కూడా పిలిచేవాళ్ళంట. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది. ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇంకా హరిద్వార్‌లో మొత్తం కూడా ఈ హర్ కి పౌడి ఒక ప్లేసు. సెకండ్ ప్లేస్ వచ్చేసి మానసాదేవి. థర్డ్ ప్లేస్ వచ్చేసి చండీదేవి. ఈ 3 ప్లేసెస్ హరిద్వార్‌లో అయితే మేము చూసాము. ఇంకా ఈ ట్రావెల్స్ డీటెయిల్స్‌కొస్తే హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాదు ఫ్లైట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము మా ఓన్‌గా. ఇంకా వాళ్ళు ట్రావెల్స్ వాళ్ళేంటంటే ఢిల్లీ టు ఢిల్లీ అనమాట. ఢిల్లీ నుంచి పిక్ చేసుకొని ఈ ప్లేసెస్ అన్నీ చూపిచ్చి మళ్ళీ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దింపడం వాళ్ళ వరకు. ఈ చార్జెస్ ఏంటంటే మనము ఎంచుకున్న వెహికల్‌ని బట్టి ఇంకా హోటల్స్ ఉంటాయి గదా! 3 స్టార్, 4 స్టార్, 5 స్టారు దీని మీద డిపెండ్ అయ్యి పర్ పర్సన్‌కయితే ఇలా చెప్తారనమాట ఎంత అనేది. మేమైతే 4 స్టార్ తీసుకొని ఇంకా ఇన్నోవా అయితే వెహికల్ బుక్ చేసుకున్నాము. పర్ ఫ్యామిలీ 4 మీకు తెలుసు గదా! మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళకొక ఇన్నోవా వెహికల్, మాకొక ఇన్నోవా వెహికల్. లోపల హోటల్స్ గూడా 4 స్టార్ ఇద్దరికీ సెపరేట్‌గా అనమాట. ఫ్యామిలీకి ఒక్కొక్కటి అలా బుక్ చేసుకున్నాము. ఇంకా ఈ హర్‌కి పౌడ్ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే ముందు మనకి మానసాదేవి టెంపుల్ ఒస్తది. ఆ మధ్యలో ఇలా కుల్చా ఆహ్, ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మేము ఈ ట్రావెల్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అంటే ఇలా మంచిగా స్ట్రీట్ సైడు తిన్నదే చాలా అనిపిచ్చింది. ఇంకా మానసాదేవి టెంపుల్‌కి మనకి తీసుకెళ్ళడానికి ఇలా రోప్‌వే త్రూ ఎళ్తాము. కానీ గుర్తుపెట్టుకోండి ముందే బుక్ చేసుకోండి టికెట్స్. పర్ పర్సన్ ₹439 ఉంటది. ఈ రోప్‌వేకి మధ్యలో మానసాదేవి టెంపుల్ అయిపోయిన తర్వాత చండీదేవికెళ్ళడానికి మధ్యలో బస్‌కి ₹95 ఉంటుంది. టు అండ్ ఫ్రో చార్జెస్ చాలా రీజనబులు. ఒకవేళ మనం గాని బుక్ చేసుకోకపోతే ముందు రోజు గాని అంటే ముందే బుక్ చేసుకోవచ్చనమాట. ఆన్‌లైన్‌లో ఉంటుంది. మానసాదేవి, చండీదేవి టెంపుల్ విజిట్స్ అని మనము ఆన్‌లైన్‌లో కొడితే ఉంటుంది. ఈ చార్జెస్ అయితే ఇలా తీసుకుంటారు. చాలా రీజనబుల్ ప్రైసెస్ అని జెప్పొచ్చు. ఎందుకంటే చాలా డిస్టెన్స్ మొత్తం గూడా ఈ రోప్‌వే త్రూ తీసుకెళ్తారు మనల్ని. ఒకవేళ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోయినా అక్కడ ఇస్తారు టెంపుల్ దగ్గర. కానీ మేమెళ్ళిన రోజైతే చాలా పెద్ద క్యూ ఉంది. మన ప్లాన్ ప్రకారం ఏంటంటే ఐటినరీ ప్రకారం మనం మిస్ అవుతామనమాట. సో, కొంచెం ప్లాన్డ్‌గా ముందే బుక్ చేసుకుంటే మనకెక్కడ టైం వేస్ట్ అవ్వదు. ఒకవేళ గాని మేము ఆ రోజు మిస్ అయ్యుంటే మాత్రం నాకు తెలిసి హాఫ్ డే మొత్తం మేము క్యూ లైన్‌లో ఉండడానికే సరిపోయేది. ఇంకా మనము ఓన్‌గా వెళ్తే మాత్రం ఇలా బుక్ చేసుకోవాలి. లేదు ట్రావెల్స్ ద్వారా ఎళ్తే వాళ్ళు ట్రావెల్స్‌లో ఇంక్లూడ్ చేయరు ఈ ప్రైసెస్. మనకు ముందు రోజే చెప్తారు. ఇలా బుక్ చేసుకోండి. ఎవ్రీ డే గూడా నెక్స్ట్ డే ఇటినరీ ఏంటి, దానికి కావాల్సినవి ఏంటి, ఏమైనా బుక్ చేసుకోవాలంటే అవన్నీ గూడా చాలా బాగా గైడ్ చేశారు. తెలుగు జర్నీస్ ఇది ఢిల్లీలోనే ఉంటుంది. ఇంకా ఈ 3 డేస్ ప్లాన్ కాకుండా మన ప్లేసెస్ చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టుగా మంచిగా అంటే సెట్ చేసి మొత్తం ఐటినరీ అయితే పంపిస్తారు. కొంచెం చార్జెస్ గూడా మంచిగానే రీజనబుల్ ఉన్నాయి. ఇంకా డ్రైవర్స్ అంతా చాలా బావుంది. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పర్సన్ ఉంటారు శివ గారు అనేసి. తనకి కాల్ చేస్తే ఎవ్రీథింగ్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చాలా స్మూత్‌గా అయితే అయింది ఈ జర్నీ మొత్తం గూడా. ఇంకా మానసాదేవి టెంపుల్‌కైతే రీచ్ అయిపోయున్నాము. ఇక్కడ కొంచెం మనం అంటే మేమైతే అంటే వీడియో చూసేవాళ్ళు ఎక్కడి నుంచి ఎళ్తున్నారనేది గూడా మ్యాటరే గదా! మేమైతే హైదరాబాద్ నుంచి వెళ్ళాము. ఇక్కడ కొంచెము డిఫరెంట్‌గానే అనిపిచ్చింది టెంపుల్ గానీ, ఆ సరౌండింగ్స్ గానీ. ఇక్కడ చూసారు గదా! ప్రవేశ్ ద్వార్ మానసాదేవి టెంపుల్‌ది. ఇంకా టెంపుల్ లోపలికెళ్ళిన తర్వాత చిన్న చిన్న టెంపుల్స్ గూడా లోపలున్నాయి. అక్కడేంటంటే ఒక కర్ర తీసుకుంటారు. వెనకాల వీపు మీద ఇలా కొడతారనమాట. కొంచెం నాకైతే డిఫరెంట్‌గానే అనిపిచ్చింది. ఇంకా ఒక రూ. 1 కాయిన్ మనం దక్షిణ అలా సమర్పించుకుంటే కాయిన్స్ ఇస్తారు. అది మనము దాచిపెట్టుకోండి బీరువాలో అన్నట్టు చెప్తారు.
ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మానసాదేవి టెంపుల్ నుంచి మళ్ళీ కిందకి ఇలా రోప్‌వేలో సో, మొత్తం గూడా ఆ 429 రూపీస్‌లో రోప్‌వే వెళ్ళడానికి, రావడానికి మానసాదేవి టెంపుల్, ఇంకా చండీదేవి టెంపుల్ ఎళ్ళడానికి, రావడానికి మొత్తం చాలా రీజనబుల్ అనిపిచ్చింది. లైక్ రూ. 100 అనమాట వన్ వేకి. సో, మానసాదేవి టెంపుల్ అయిపోయిన తర్వాత మనము చండీదేవి టెంపుల్‌కి బస్ ద్వారా వెళ్ళాలి. సో, ఇక్కడ బస్ ఎక్కి దిగాము. దీనికోసం రూ. 95 అనమాట. మళ్ళీ వెళ్ళడానికి గూడా ఇదే రూ. 95లో కవర్ జేస్తారు వాళ్ళు. ఇంకా ఇప్పుడొచ్చిందయితే చండీదేవి టెంపుల్‌కయితే వచ్చున్నాము. ఇక్కడ కొంచెం క్యూ ఉంది. సో, ఆల్రెడీ టికెట్స్ బుక్ అయినా గానీ ఇలా కూర్చోబెట్టేసారనమాట. సో, వన్ బై వన్ అయిపోయిన తర్వాత ఎందుకంటే, ఆ రోప్‌వే అవి ఖాళీగా ఉండాలి గదా! దాన్ని బట్టి కూర్చోబెట్టారు. సో, టోకెన్ నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్స్‌ని బట్టి వాళ్ళు పిలుస్తారు. ఆ టోకెన్ నంబర్స్ వరకు వన్ బై వన్ ఎళ్ళిపోవాలనమాట. సో, మా ఈ డే 1లో ఏంటంటే, మొత్తం హరకి ఇంకా మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్ ఈ 3 గూడా వన్ డేలో కవర్ జేశాము. ఇలా క్యూ ఉంటుంది లోపల రోప్‌వే వెళ్ళడానికి. ఇంకా అదే రోజు ఈవినింగ్ మేము రిషికేష్‌లో అయితే దింపారు హోటల్ స్టే కోసము. అంతకుముందు ట్రిప్స్ అన్నీ గూడా మేమెప్పుడు మా 4 మెంబర్స్ వరకే ఎళ్ళాము. ఈసారి నా ఫ్రెండ్ ఫ్యామిలీతో గూడా ఎళ్ళాం గదా! సో, కిడ్స్ వైస్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ జేశారు. మేము కూడా మంచి టైమ్ స్పెండ్ జేశాము. నేను నా ఫ్రెండు బీటెక్ క్లాస్‌మేట్స్ యాక్చువల్‌గా. దాని తర్వాత వన్ నైట్ చాలా సేపు మాట్లాడుకున్నాము. చాలా విషయాలు గూడాను అనిపిచ్చింది. ఆ రోజు నైట్ మాత్రం. ఆ! రిషికేష్‌లో అనమాట. రిషికేష్‌లో ఇదే రోజు స్టే నైట్ చేసిన తర్వాత అక్కడ డిన్నర్ అయిపోయిన తర్వాత టెర్రస్ మీద చాలా బాగా అరేంజ్‌మెంట్స్ చేశారు. అది గూడా ఇంక్లూడ్ చేస్తానిక్కడ. కాకపోతే మంచి టైమ్ స్పెండ్ చేశాము అని చెప్పొచ్చు నేను. ఇంక ఇక్కడ రోప్‌వే చండీదేవి టెంపుల్‌కైతే ఎళ్తున్నాము. ఇక్కడ రోప్‌వే మాత్రం చాలా హైగా ఉంది. ఫస్ట్ అయితే భయమేసిందనమాట. మధ్యలో ఆగింది. సో, ఎందుకంటే అంత హైలో వెళ్ళడానికి కొంచెం ఆపి, ఆపి అలా తీసుకెళ్తున్నారనమాట. హైట్ ఉందనమాట. అదే దిగేటప్పుడు కూడాను అంత ఫాస్ట్‌గా ఏం దిగలేదు. ఎంత స్లోప్ డౌన్ ఉన్నా గానీ మంచిగా బ్రేక్స్ ఏసుకుంటూనే దిగిందనమాట. కాపోతే చాలా హైట్ ఉండడం వల్ల దట్టు ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఇలా మేమైతే ఎళ్ళడము. సో, కొంచెం భయమేసింది. కాకపోతే భయపడాల్సిన అవసరం ఏం లేదిక్కడ. ఇంకా రోప్‌వే దింపిన తర్వాత ఇలా కేబుల్ కార్ నుంచి దిగి ఇలా ఇంకా లోపలికి కొంచెం నడవాలి. ఇక్కడ ఇంకా చండీదేవి ఆలయంకైతే రీచ్ అయిపోయున్నాము. ఇదేంటంటే మనకి శివాలిక్ పర్వతాల్లో నీల్ పర్వతంపై ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం ఇది. ఇది పురాణాల ప్రకారం ఏంటంటే చండీదేవి రాక్షసులు శుంభ, నిశుంభలను సంహరించిన ప్రదేశంలో నిర్మించబడింది ఈ ఆలయం. హరిద్వార్‌లో ఉన్న 3 శక్తి పీఠాల్లో ఇదొక శక్తి పీఠము. ఇక్కడేంటంటే భక్తులు తమ కోరికలు నెరవేర్చుకొనుటకు కొలిచే సిద్ధ పీఠంగా ఇది పూజింపబడుతుంది. ఈ శక్తి పీఠంతో పాటు మరొక 2 శక్తి పీఠాలేంటంటే మాయాదేవి దేవాలయం, ఇంకా మానసాదేవి టెంపుల్. ఈ దేవాలయము స్థానిక పూజారి మహంత్ ద్వారా నడపబడుతుంది. సాధారణ దినాల్లో అయితే ఈ దేవాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఈ దేవాలయంలో ఆరతి ఉదయం 5:30 గంటలకైతే ప్రారంభమవుతది. సో, ఇక్కడ వరకైతే మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్, హర్ పౌరి 3 ప్లేసెస్ గూడా హరిద్వార్‌లో కవర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా మాకు రిషికేష్ రూమ్‌కైతే తీసుకెళ్లారు. దాని తర్వాత ఇంకా రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, సీతా జూలకైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము అదే రోజు ఈవినింగ్. హోటల్ స్టే నుంచి చాలా దగ్గరలోనే లక్ష్మణ్ జూలా అయితే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్‌లో బై వాక్ ఎళ్ళాము. ఇంకా ఎవరికైనా నడవలేని వాళ్ళు 1, 2 కిలోమీటర్స్ ఇంకా వెహికల్స్ గూడా టూ వీలర్స్ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. దగ్గరలోనే టూ వీలర్ తీసుకొని ఎళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడికొచ్చిన తర్వాత మాకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాము. లక్ష్మణ్ జూలా ఎటెళ్ళాలి ఏంటి అనేసి. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఒకతను ఉన్నారు గదా! గైడు. అతను నేను చూపిస్తాను మీకు అన్నట్లు ఇంకా మనీ అయితే తీసుకొని మొత్తం అంటే ఇక్కడ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అన్నారు గానీ, కొంచెం గైడ్స్ అవేమి నమ్మొద్దు అని నా ఒపీనియన్. ఎందుకంటే అక్కడ చెప్పింది ఏమీ లేదనమాట. మనకి మొత్తం గూడా యారో మార్క్స్ ఇంకెవరినైనా అడిగినా గానీ, మనకి లక్ష్మణ్ జూలా ఎక్కడుంది అంటే అక్కడి నుంచి చెప్పేస్తారు. సో, ఈజీగా ఎళ్ళిపోవచ్చు. అతను అక్కడ చెప్పింది ఏమీ లేదు. కాపోతే మనీ తీసుకున్నారు. ఇట్స్ ఫైన్. లైక్ అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చాము అనుకోని ఇంక మేమైతే వదిలేసాము. ఈ లక్ష్మణ్ జూలా ఏంటంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇంకా దీని నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడైతే హారతి అయితే చూసాము. కానీ హర్ కి పౌరిలో ఈవినింగ్ పూట
అంటే సాయంత్రం అంటే టైమింగ్స్ ముందే కనుక్కోవాలి. 5 తర్వాత ఇంకా లేకపోతే ఎర్లీ మార్నింగ్ 5 తర్వాత అయితే అక్కడ ఆరతి చాలా బావుంటదంట. అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ రిషికేష్‌లో గూడా ఇక్కడ చూడవచ్చు. అదే రోజు సాయంత్రం మేము లక్ష్మణ్ ఝూలా నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము గంగా రివర్ దగ్గర. అక్కడ ఆరతి ఇచ్చారు. చాలా చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియోలో. ఈ గంగా హారతి అంటే ఏంటి అంటే, గంగా నదికి చేసే ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమము. సాయంత్రం వేళల్లో నది ఒడ్డున దీపాలు వెలిగించి, మంత్రాలు చదువుతూ నదిని పూజిస్తారు. ఇది గంగా నది పట్ల భక్తి మరియు కృతజ్ఞతను తెలియజేసే ఒక సాంప్రదాయ ఆచారము. మనము రిషికేష్‌లో ఈ గంగా హారతి ఎక్కడ చూడవచ్చంటే, రిషికేష్‌లోని అతిపెద్ద మరియు ప్రసిద్ధ ఘాటుల్లో త్రివేణి ఘాట్ ఒకటి. ఇక్కడ జరిగే సాయంత్రం గంగా హారతి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇంకా రిషికేష్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రివర్ రాఫ్టింగ్ అయితే ఎవరు మిస్ అవ్వరంట. కాకపోతే మేము రివర్ రాఫ్టింగ్ అయితే చేయలేదు. అంటే టైమింగ్స్ అనేది సెట్ అవ్వలేదు. ఇక్కడ కూర్చున్నప్పుడు ముందు ఈ గంగా నదిలో వెళ్తున్నాయి గదా! ఇదే రివర్ రాఫ్టింగ్. అందరూ చేస్తున్నారక్కడ. ఇంకా మొత్తం దిగి వాళ్ళ ఫోటోసు ఇంక అంతా చాలా అనిపిచ్చింది. కాపోతే మేమైతే వెళ్ళలేదు. కాపోతే వాటర్ రిలేటెడ్ గేమ్స్ మొత్తం గూడాను నెక్స్ట్ ప్లేస్‌లో అయితే వాళ్ళు ఆహ్, చేశారనమాట. సో, అక్కడైతే మొత్తం గేమ్స్ అన్నీ గూడాను అడ్వెంచర్ యాక్టివిటీస్, పారాగ్లైడింగ్ ఎవ్రీథింగ్ అయితే చేశాము. కమింగ్ వీడియోస్‌లో మీరు చూడొచ్చు. మేము ఈవినింగ్ ముందే వెళ్ళిపోయాము. సో, ముందే కూర్చున్నామనమాట. వాళ్ళు ఇంకా మొత్తం గూడా అరేంజ్ చేసుకుంటున్నారక్కడ. ఇంకా మొత్తము అరేంజ్ చేసి కొంచెం 6 దాటిన తర్వాత చాలా క్రౌడ్ అయితే కూర్చొనున్నారు. అంతే ప్రశాంతంగా చల్లటి గాలి, ముందు గంగా నది రివర్ రాఫ్టింగ్ ఒక పక్క నడుస్తుంది. ఒక పక్క లక్ష్మణ జూల వీళ్ళ హారతి గూడా చాలా చేశారు. అక్కడ గంగా హారతి కోసం చూడ్డానికి కూర్చున్న వాళ్ళనే కొంతమంది కపుల్స్‌ని పిలిచేసి, వాళ్ళతో అయితే పూజ చేపిస్తున్నారు ఈ విధంగా. ఇంకా మీరు వీడియోలో చూడవచ్చు హారతి ఇచ్చేవి గూడా మనకి చేతికిస్తారు. లైన్ బై లైన్ ఇస్తారు. మనం గూడాను హారతి గంగా నదికి ఇలా చూపించవచ్చు. ఇది మాత్రం మంచి ఎక్స్‌పీరియన్స్. గంగా హారతిని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఒకవేళ హరిద్వార్‌లో మిస్ అయితే రిషికేష్‌లో కాకుండా అక్కడ హరిద్వార్‌లో అక్కడ దేవుడి పాటలకు తగ్గట్టుగా వీళ్ళు హారతి ఇస్తూ ఉంటే అసలు 2 కళ్ళు సరిపోవు నిజంగా. అది మొత్తం చూడ్డానికి ఒక 2-3 అవర్స్ అయితే అక్కడే ఉన్నాము. ఎంత బావుందో భజనలతో, పాటలతో ఇలా అది గూడా సాయంత్రం వేళ చిన్నగా జల్లు పడుతుంది. ఎదురుగా గంగా నది ఇలా హారతి. వెళ్ళిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. యూజువల్‌గా ఏంటంటే రిషికేష్‌లో ఇంకా వాళ్ళు చూపిస్తారనమాట. లక్ష్మణ్ జూలా, రామ్ జూలా అని మాత్రమే చెప్తారు. ఇలా హారతి ఇలా ఎవరు చెప్పరు. కాపోతే ఇక్కడ వీడియోస్ చూపిస్తున్నాను గదా! ఇక్కడ అంటే లక్ష్మణ జూలాకి పక్కనే కూర్చుంటే హారతి ఉంటుంది. ఎవ్రీడే ఈవినింగ్ అయితే ఉంటుందంట. ఇక్కడ ఒక పక్క గంగా హారతి జరుగుతుంది. ఇంకా ఎదురుగా ఉన్న గంగా నదిలో రివర్ రాఫ్టింగ్ గూడా వెళ్తున్నారు. ఇక్కడేంటంటే రిషికేష్‌లో నదిలో తెప్ప తొక్కుతూ ప్రయాణించడం ఒక ప్రసిద్ధ సాహస క్రీడ. ఇదే రివర్ రాఫ్టింగ్. ఇది గంగా నదిలో జరుగుతుంది మరియు చాలామంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. రిషికేషు సాహసాల రాజధానిగా గూడా ప్రసిద్ధి చెందింది. మరియు ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అనేది ఒక ప్రధాన ఆకర్షణ. ఇక్కడ గంగా హారతి ఇంకా రాఫ్టింగ్‌తో పాటు మనకి నది ఒడ్డున ధ్యానం చేయడము, లేదా పురాతన ఆశ్రమాలు మరియు యోగా రిట్రీట్‌లను కూడా అన్వేషించడం వంటివి ఇక్కడ చేయవచ్చు. ఈ హారతి అయిపోయిన తర్వాత ఇంకా క్యూ లైన్‌లో అందరికీ గూడాను ప్రసాదం ఇస్తారు. దక్షిణ ఎవరైనా సమర్పించుకోవాలంటే ఇవ్వచ్చు ఇక్కడే. ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము గంగా నదిలో అయితే చాలా టైం స్పెండ్ చేశాము. ఇక్కడ స్టోన్స్ ఎంత చల్లగా ఉన్నాయంటే వాటరు. మా చిన్నోడు కొన్ని స్టోన్స్ అయితే తెచ్చుకున్నాడు గుర్తుగా. సో, ఇంకా ఈ ప్లేస్ నుంచి మనము రామ్‌జూలాకైతే వెళ్ళాము. అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ 1, 2 కిలోమీటర్స్ మేమైతే ఆటో తీసుకొని వెళ్ళాము రామ్‌జూలా వరకు. లేదు అంటే టూ వీలర్ గూడా చెప్పాను గదా! రెంట్‌కి తీసుకొని ఎళ్ళిపోవచ్చు. ఇదైతే రామ్‌జూలా. ఇక్కడ నైట్ వ్యూ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా నది మీద ఇలా ఉంటుందనమాట. సో, క్రాస్ చేసి వెళ్తే మళ్ళీ సీతాజూల వరకు వెళ్ళిపోవచ్చు. అది గూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి సీతాజూల కనిపిస్తూ ఉంటుందనమాట. అదేంటంటే కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు గాబట్టి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. లైటింగ్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉందనమాట అక్కడ.
ఇంకా సీతాజూల వెళ్ళే ముందుగా ఇక్కడ కొద్దిసేపు గూడా మంచిగా టైమ్ స్పెండ్ జేయొచ్చు. ఆ మధ్యలో ఏంటంటే కొంతమంది డాన్స్ అంటే ఒక సైడ్ జరుగుతున్నయి. ఇక్కడ కూర్చొని అంటే స్పెండ్ చేసేవాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. దీని తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి సీతాజూలొస్తుంది. కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మేమైతే నైట్ వెళ్ళాం గాబట్టి ఆ లైటింగ్స్‌కి అది చాలా బావుంది. డే టైమ్‌లో ఎళ్తే నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్‌గా ఉండకపోవచ్చు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంక సీతాజూలు అయితే ఉంటుంది. ఇదే అది. సో, ఇది నేనొక షార్ట్ వీడియోలో పెట్టాను. ఇది పెట్టేసి మేము వెకేషన్‌కొచ్చాము. ఎక్కడికొచ్చాము అని పెడితే ఒకరు మాత్రం కామెంట్ జేశారు తమిళనాడు అనేసి. సో, కాదు మేమైతే వచ్చింది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్‌లో మొత్తం 8 డేసు. ఫస్ట్ 3 డేస్ అయితే ఈ వీడియోలో ఉంది. తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే అప్‌కమింగ్ వస్తుంటాయి. ఈవినింగ్ మేము అరౌండ్ 5కి అలా స్టార్ట్ అయిపోయి మళ్ళీ రూమ్‌కెళ్ళేసరికి 11 అలా అయింది. కానీ అంత టైం స్పెండ్ చేశాము. ఇంకా అక్కడే ఉండాలనిపించింది. కాకపోతే ఇంకా 11 అయిపోయింది గదా! ఇంకా డిన్నర్ చేసుకొని అది గాక మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇక్కడికి రాలేదు. అంటే టూ వీలర్ తీసుకొని ఎళ్ళిపోయినారు. మాకేంటంటే ఎక్కువ సేపు నేచర్‌లో ఉండడం, రూమ్‌లో ఉండడం కంటే బయట ఉండడం ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాము. సో, ఇది మొత్తం నడుచుకొని ఇంకా అటు ఎండ్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు గదా! జానకి సేతు అని ఉంటుంది. రివర్ రాఫ్టింగ్‌కి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం సేఫ్‌గా మంచి వాళ్ళని చూసుకొని, ఇంకా ట్రావెల్ వాళ్ళతో మాట్లాడుకొని వెళ్ళండి. ఆహ్, ఇంకా అక్కడి నుంచయితే మేము ఇలా రూమ్‌కొచ్చేసున్నాము. పైన టెర్రస్ మీద ఈ విధంగా డెకరేట్ అయితే చేసున్నారు. యాంబియన్స్ మాత్రం చాలా బావుంది. చెప్పాను గదా! నేను నా ఫ్రెండ్ చాలా టైం ఇక్కడే స్పెండ్ చేశాము అనేసి అందరూ ఎళ్ళిపోయినారు. కిడ్స్ ఇంకా మా హస్బెండ్స్ గూడా రూమ్‌కెళ్ళిపోతే మేమిద్దరమే చాలా సేపు ఉన్నాము. ఒక మంచి మెమరీ అని జెప్పొచ్చు. మాకిచ్చిన రిషికేష్‌లో ఈ స్టే వచ్చేసి జేపీ హిల్స్ రూమ్స్ అవన్నీ గూడా చాలా బావున్నాయి. ఫుడ్ కూడా చాలా బావుంది. నైట్ డిన్నర్ జేశాం గదా! అన్నీ గూడా ఇది బాలేదు అన్నట్టు ఏం లేదు. అన్నీ చాలా బావున్నాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని అయితే ఇంక స్టార్ట్ అయిపోయి ఉన్నాము. ఒకసారి చూసేయండి మొత్తం గూడాను. యాంబియన్స్ గాని, పక్కనే స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. సో, వచ్చిన రోజే ఈవినింగ్ పూట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ గదా! ముందు రోజు ఈవినింగే మంచిగా పూల్‌లో అయితే దిగారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గూడా పూల్‌లో దిగారు. సో, అన్నీ చిన్నగా ఉన్నా చాలా బావుంది. ఫెసిలిటీస్ గానీ, ఫుడ్ కానీ, వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బావుంది. ఈ హోటల్ స్టే మాత్రం చాలా హైజినిక్‌గా ఉంది. సో, ఇండివిడ్యువల్‌గా ఎళ్ళేవాళ్ళు ఇలా బుక్ చేసుకొని స్టేస్ మొత్తం గూడా ఎళ్ళిపోవచ్చు. సో, ఇంకా రిషికేష్ నుంచి ముస్సోరీకైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము. మధ్యలో ముస్సోరీ లేక్. ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి ₹30 చార్జ్ అయితే చేశారు. ఇక్కడ గూడా ఆల్మోస్ట్ 3 అవర్స్ అలా స్పెండ్ చేశాము. ఇంకా వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా అడ్వెంచర్ గేమ్స్ అన్నీ గూడా ఉన్నాయి. ఇంకొకటేంటంటే ఈ లేక్ పక్కన ఈ అటైర్‌లో అంటే వాళ్ళిచ్చిన అవుట్‌ఫిట్‌లో ఫోటోస్ తీసుకుంటాం గదా! అది ఏదో ఒక ప్లేస్‌లో నేను తీసుకుందాం అనుకున్నాను ఎంటైర్ ఉత్తరాఖండ్ జర్నీలో. బట్ తీసుకోలేదు. యూజువల్‌గా ఏంటంటే నేను అంటే రీసెంట్ ట్రెండ్ చూడడం కాశ్మీర్‌లో తీసుకున్నారు. కానీ మీకు అంటే నా వీడియోస్ గనుక ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. మా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి కాశ్మీర్ అనమాట. సో, అది కాస్త ఆ మధ్యలో పహల్గామ్ ఇన్సిడెంట్ అలా అయింది గదా! దానికోసం అనేసి ఇంకా ఎందుకు రిస్క్ అన్నట్టు ఉత్తరాఖండ్‌కైతే వచ్చున్నాము. 8 డేస్ ట్రావెలు. బట్ అది ఇంకెప్పుడెళ్తామో చూడాలి. మినీ స్విట్జర్లాండ్ అంటాం గదా! కాశ్మీర్‌ని. సో, అదైతే అలా పెండింగ్ అయిపోయి ఉంది. సో, ఇక్కడికొచ్చిన వాళ్ళు షాపింగ్ మాత్రం అస్సలు అంటే తీసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైసెస్‌లో ఉన్నాయి. ఇంకా ఏమేమంటే కొన్ని దిష్టివి ఉంటాయి గదా! ఐ రిలేటెడ్‌గా బ్లూ కలర్‌లో ఉంటది. సో, అది తీసుకోవచ్చు. అది చాలా రీజనబుల్ ప్రైసు. 100, 150 రూపీస్‌కే ఉంటుంది. అదే అమెజాన్‌లో జూస్తే నేను 1200 నుంచి 1500 రూపీస్ ఉంది. సో, ఈ మొత్తం గూడా ఉత్తరాఖండ్‌లో ఫుడ్ అయితే చాలా బావుంది. ఇంకా ఈ షాపింగ్ ఇయర్ రింగ్స్ గానీ, ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటది గదా! అది చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్‌లో ఉంది. ఇంకా ఇంట్లో పెట్టుకుండేవి అంటే కొన్ని ఉంటాయి గదా! షో పీసెస్ గానీ, అలాంటివన్నీ గూడా చాలా తక్కువ కాస్ట్. నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా అంటే ఇంకా చూద్దాంలే ఉంటాయిలే అని. బట్ ఇక్కడ మిస్ అయిన తర్వాత ఈ ఇంకా ఇవైతే ఎక్కడ దొరకలేదు నాకు. సో, ఇక్కడ ఏ ఐటెమ్ చూసుకున్నా గానీ అన్నీ రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయి. ఈ దిష్టి కోసం ఐ అని జెప్పాను గదా! సో, అక్కడ జూస్తున్నారు గదా! బ్లూ కలర్ అన్నీ గూడాను
అవి దిష్టి కోసం ఇంట్లో పెట్టుకుంటారంట చాలామంది. ఆ మధ్యలో నేను ఇక్కడికి రాకముందే పర్చేజ్ చేద్దాం అన్నట్లు అమెజాన్‌లో జూసాను. 1500 ఉంది. ఏంటి ఇంతుంది అన్నట్లు తీసుకోలేదనమాట. సో, ఇక్కడ తీసుకుందామని గూడా మొత్తానికి తీసుకోలేదు. నేను ఎప్పుడొచ్చినా గానీ ఒక ట్రావెల్‌కి అక్కడ ఒక ఇలా మ్యాగ్నెట్ ఒకటి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి ఖచ్చితంగా తెచ్చుకుంటాను. సో, ఈసారి గూడా తెచ్చుకున్నాను. మొత్తానికైతే నా ఫ్రిడ్జ్ మొత్తం గూడా కవర్ చేస్తాను. అంటే మొత్తం గూడా ఫిల్ జేయాలి అనేది అనుకుంటున్నాను. చూద్దాము. ఇవే అనమాట అవి. రూ. 150, రూ. 100 చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. సో, మిస్ అవ్వద్దు ఖచ్చితంగా అయితే. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటదో వాళ్ళైతే తీసుకోవచ్చు హ్యాపీగా. ఈ లేక్ దగ్గరేంటంటే లేక్‌లో గేమ్స్ ఆడుకోవచ్చు. పక్కన అడ్వెంచర్స్ ఉన్నాయి. పక్కన మొత్తం గూడా షాపింగ్, ఇంకా ఫుడ్ స్టాల్స్ గూడా ఉన్నాయి. మొత్తం గూడా హాఫ్ డే మనం మంచిగా స్పెండ్ జేయొచ్చు. సో, ఇక్కడ లేక్ దగ్గర అవుట్‌ఫిట్ అని జెప్పాను గదా! ఆ విధంగా చూద్దాం. నేనైతే కాశ్మీర్‌లో ఖచ్చితంగా అస్సలు మిస్ అవ్వను. ఈ గెటప్‌లో మాత్రం ఖచ్చితంగా ఒక ఫోటో అయితే నాకు కావాలి. సో, అడ్వెంచర్ గేమ్స్ అని జెప్పాను గదా! ఇది. సో, ఇక్కడ నాకు బాగా నచ్చింది నేనెక్కడ చూడంది ఏంటంటే, మంచిగా హిల్ స్టేషన్‌ని బాగా యూజ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం అనమాట. రోప్ మీద అది గాలిలో. అదొకటి బాగా అనిపిచ్చింది. చేద్దాం అనుకున్నా. కానీ కొంచెం భయమేసింది నాకు. ఈ వాటర్ గేమ్స్, ఇంకా అడ్వెంచర్స్ ఇవన్నీ గూడా మాకు నైనితాల్‌లో ప్లాన్ జేశారు. సో, అక్కడ చాలా బావుంటాయి అనేసి నిజంగానే అక్కడ వాటర్ గూడా పెద్దగా ఉన్నాయి లేక్స్. ఇంకా అడ్వెంచర్స్ గూడా హిల్ స్టేషన్ గదా! చాలా బావున్నాయనమాట. నేనైతే ఫస్ట్ టైమ్ పారాగ్లైడింగ్ జేశాను. చాలా భయమేసింది ముందు వెళ్ళేటప్పుడు. బట్ ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మాత్రం చాలా బావుంది. అంత ఏమీ కష్టం గాదు. వన్స్ మనము ఫ్లై అయిన తర్వాత అదెంత బావుంటుందో అసలు. అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి ఖచ్చితంగా. వచ్చిన వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇంకా లోపల మొత్తం తిరిగిన తర్వాత ఇంకా ఫోటో పోజెస్‌కైతే ఇంకా మంచిగా ఫోటోస్ దిగాము. ఇంకా ఈ ఫోటో పోజెస్ ఐడియాస్ అస్సలు రావట్లేదు. ఎవ్రీ టైమ్ నేనైతే మాత్రం మంచిగా యూట్యూబ్‌లో, గూగుల్‌లో పోజెస్ చూసుకోవడము, మంచిగా నేను నా ఫ్రెండ్ దిగడం అనమాట. ఎన్ని దిగామో అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఫోటోస్ మాత్రం చాలా తీసుకున్నాము. ఎవ్రీ ప్లేస్ ఏ ప్లేస్‌ని కూడా మేమసలు మిస్ చేయలేదు. సో, ఇక్కడ నేనేంటంటే నా ఏంటంటే నాకెంత అనిపిచ్చిందో నేను లవ్ ఐ లవ్ యూ అని నా ఫ్రెండ్‌కి జెప్తున్నాను సంధ్యకి. నువ్వెవరికి అంటే తను తీసుకెళ్ళి వాళ్ళ హస్బెండ్‌కి జెప్తుందనమాట. నేను నీకు జెప్తే నువ్వు అటు జెప్తావా అన్నట్లు నేను కొంచెం సేపు అనిపిచ్చింది. ఇక్కడ కిడ్స్ నలుగురు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్ డే రిసార్ట్‌లో అయితే మాత్రం నైట్ మొత్తం చాలా సేపు ఆడుకున్నారు. ధ్రువని అడిగాననమాట, "ఈసారి ఎలా వెళ్దాము? అందరం కలిసా? లేకపోతే అంటే మన 4 మెంబర్సా?" అంటే ధ్రువ ఎప్పుడు గూడా వాడికి ఎప్పుడు పక్కన చాలామంది మనుషులు గావాలి. "అహా! లేదు ఆళ్ళుంటేనే నేనొస్తాను" అన్నట్లు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఇంక మంచిగా ఎక్కడికెళ్ళినా మాత్రం నలుగురు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడైతే ఇంకా ధ్రువ ఫుల్లు అంటే ఎలాంటోళ్ళని పెద్దవాళ్ళని కూడా మంచిగా ఫ్రెండ్స్ చేసుకొని ఆడేస్తుంటాడు. ఇంకిక్కడ ఆల్మోస్ట్ ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. ఈ లేక్ దగ్గర. దీని నుంచి ఇంక మేమైతే నెక్స్ట్ రూమ్‌కైతే తీసుకెళ్లారు. ఇదొచ్చేసి ట్రైడర్సు. ఇక్కడ బాత్రూమ్ గూడా ఎందుకు చూపిస్తుందా అని మాత్రం ప్లీజ్ అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి, బుక్ చేసుకునే వాళ్ళకి అన్నీ చూసుకొని బుక్ చేసుకుంటారు గదా! ఎలా ఉంది ఏంటి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని మాత్రమే పెడతాము మేము. ఈ తెలుగు జర్నీస్ నుంచి మేము వచ్చామని జెప్పాము గదా! వీళ్ళిచ్చిన స్టేస్ అన్నీ గూడా బావున్నాయి. అఫ్‌కోర్స్ మేము 4 స్టార్ అని చెప్పాము కాబట్టి దానికి తగ్గట్టుగా ఇచ్చారు. అంటే బెటరు నార్త్ ఇండియాకి వెళ్ళేవాళ్ళు 3 స్టార్ అబోవ్ వెళ్ళడం బెటర్ అంట. సౌత్ ఇండియాలో మాత్రం 3 స్టార్ ఫైన్ అన్నట్టు చెప్పారు. ఎందుకంటే కొంచెం 3 స్టార్ నార్త్ ఇండియా సైడు అంత బాగోవు అన్నట్టు చెప్పారు. నేను ఒకటే ఒకటి చెప్పాను. అంత హైఫై కాదు. నాకంత అంటే
ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు గానీ, ఎప్పుడు అలా ఉందామనైతే అనుకోను. కాకపోతే తను హైజీనిక్‌గా ఉండాలి అని మాత్రమే చెప్పాను. సో, అతనన్నారు, "ఇంకా 4 స్టార్‌కెళ్ళండి మేడం" అంటే, సో, దాన్ని బట్టి వాళ్ళు చార్జెస్ జేస్తారనమాట. ఇంకా వెహికల్ గూడా ఫస్ట్ మనకి ఎర్టిగా అన్నారు. ఎర్టిగా కొంచెం కంజెస్టెడ్‌గా ఉంటది. ప్లస్ ట్రావెల్ అంత మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండదేమో అన్నట్లు నేను ఇన్నోవానే అడిగాను. సో, దాన్ని బట్టి వాళ్ళు చార్జెస్ చేశారు. ఈ స్టేకి ఆనుకొని మొత్తం ఫుల్లు గ్రీనరీ. అక్కడ చూసారు గదా! బాల్కనీ నుంచి. సో, ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ 2 డేస్ ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ అక్కడికెళ్ళి బాల్కనీలో కూర్చోవడము. మాకిచ్చింది -2 -2 అనుకుంటా. మళ్ళీ గ్రౌండ్‌కి రావాలి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, డిన్నర్‌కి గానీ. సో, మాకిచ్చింది కిందనమాట. అయినా గానీ చాలా బావుంది. ఈ మధ్య ఏంటంటే నేను ఒక దగ్గర విన్నాను. వైఫ్‌ని సంవత్సరంలో 6 నెలలకొకసారి కిచెన్‌కి కొంచెం ఏమంటారు అవే పెట్టాలి అంట. అట్‌లీస్ట్ 1 వీక్. సో, అదెప్పుడు ఎలా కుదురుతుంది వెకేషన్‌కెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుంది. అదేదో ఇప్పుడు ఏమంటారు ఇన్‌లాస్ ఇంటికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా గానీ అంటే తనకైతే ఉండదు గదా! టైం దొరకదు గదా! ఇదొక్కటే వెకేషన్‌కెళ్ళినప్పుడు మాత్రమే మంచిగా ఏమీ వండకుండా ఇంకా కిచెన్‌కి దూరంగా అట్‌లీస్ట్ మంచిగా 1 వీక్ స్పెండ్ జేస్తారు. సో థాట్ ఆ 6 మంత్స్‌కి ఒకసారి తీసుకెళ్ళింది ఇంకొక 6 మంత్స్ వరకు పనిజేస్తది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక వెకేషన్‌కి. నాకైతే అది విన్న తర్వాత నిజమే అనిపిచ్చింది. ఎందుకంటే 6 మంత్స్‌కొకసారి వెళ్తే ఈ మెమోరీస్‌తోనే గడుపుతాము 3-4 మంత్స్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక 2 మంత్స్ ముందే వెకేషన్‌కి ప్లాన్ జేసుకుంటాము. ఈ మధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏంటంటే వెకేషన్‌కెళ్ళినప్పుడు హస్బెండ్ ఏం జేస్తారు, వైఫ్ ఏం జేస్తారు అనేది ఫుల్లు ట్రోల్ అవుతుంది గదా! ఫస్ట్ టైమ్ నేనెందుకో ఈ స్టేలో మాత్రమే బుక్స్ చూసాను. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య ఏంటో కొంచెం టైం దొరకదు కాదు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే టైం ఖచ్చితంగా దొరుకుతది. బుక్స్ చదివే ఇష్టమనమాట. ఎప్పుడు గూడా అనుకునేదనమాట. ఎక్కడికైనా వెకేషన్‌కెళ్ళినప్పుడు 1 డే బుక్‌తోనే స్పెండ్ జేయాలని. అదెప్పుడో చూడాలి. ఇక్కడ ఫ్లవర్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయనేసి నేనిక్కడ క్యాప్చర్ జేశాను. నేనైతే ఇవి ఎక్కడ జూడలేదు. మీరు చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ! ఇన్‌స్టాగ్రాము రీల్ చెప్తున్నాను కదా! వెకేషన్‌కెళ్ళేటప్పుడు హస్బెండ్ ఏమో మనీ లెక్కబెట్టుకుంటాడు. వైఫ్ ఏం చేస్తుంది పార్లర్‌కెళ్ళి తన ఏమంటారు ఫేషియల్స్, ఇంకా ఐబ్రోస్, టానింగ్ ఇవన్నీ బిజీగా ఇంకా షాపింగ్ ఈ పనిలో ఉంటే వీటన్నిటికి కావాల్సిన అమౌంట్ మొత్తం హస్బెండు లెక్కలేసుకుంటూ కూర్చుంటారు. నాకైతే అనిపిచ్చింది అదొకటి. ఎప్పుడు గూడా ఇలా ట్రావెలు ఫస్ట్ మేము కేరళ వెళ్ళినప్పుడు మేక్ మై ట్రిప్ త్రూ వెళ్ళాము. ఫ్లైట్ చార్జెస్ ఎవ్రీథింగ్ వాళ్ళే జూసుకున్నారు. కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది. నెక్స్ట్ వచ్చింది కర్ణాటక వెళ్ళినప్పుడు మాకు తెలిసిన ఒకతను అది మొత్తం కర్ణాటక వీడియోస్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అది గూడా కొంచెం రీజనబుల్‌గా అనిపిచ్చింది ప్రైసెస్. ఇదొచ్చేసి తెలుగు జర్నీసు. ఇదేంటంటే ఫ్లైట్ చార్జెస్ సెపరేటు, ఇలా ట్రావెల్‌కి సెపరేటు అన్నట్లు అంటే ఫ్లైట్ చార్జెస్ మనము. మిగతాయన్నీ గూడాను వాళ్ళు ఇచ్చారనమాట కొటేషన్. దీనికింత, ఇంత అనేసి. ఇది గూడా కంపేర్ టు మేక్ మై ట్రిప్ ఇది కొంచెం బెటర్ అనిపిచ్చింది. ఇంకొకటేంటంటే చాలామంది అంటే మామూలుగా అడిగి తెలుసుకున్నప్పుడు ఏమనిపిచ్చిందంటే స్టేస్, ఇంకా ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఫ్లైట్ చార్జెస్ ఎవ్రీథింగ్ కూడా ఓన్‌గా బుక్ చేసుకొని ఎళ్తారంట. కానీ నాకెందుకో అనిపిచ్చింది ఎళ్ళిన తర్వాత లోకల్ అంటే ట్రావెల్ తీసుకుంటారు. కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కెళ్ళినప్పుడు మాకు ఎక్కడ అనిపించిందంటే, ఒక ప్లేస్ నుంచి 8 అవర్స్ ఉందనమాట. ఆ 8 అవర్స్‌ని మరి ఇంకా ఇంత లగేజ్ యేసుకొని ఏంటా? సో, అదొక్కసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కాకపోతే ఇంత దూరం ఎళ్ళినప్పుడు మంచిగా కొంచెం డబ్బులైనా గానీ మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఏ అంటే హర్డిల్స్ ఉండవు. వాళ్ళే మొత్తం జూసుకుంటారు గదా! అన్నట్లు అనిపిస్తది. సో, ఇంకా స్టే నుంచి అదే రోజు ఈవినింగు కెంప్టే ఫాల్స్‌కైతే వచ్చున్నాము. ఇక్కడ వాటర్ అసలు ఎంత చల్లగా ఉన్నాయో పాపం పిల్లలు ఇంకా మా హస్బెండ్స్ అయితే దిగారు. మా హస్బెండు సంధ్య వాళ్ళ హస్బెండ్ గూడా దిగారు. చాలా చల్లగా ఉన్నాయి. వణికిపోతున్నారు. మేమిద్దరం మాత్రం అస్సలు దిగలేదు. వాళ్ళని ఫోటోస్ తీసుకుంటూ, మేము మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేసాము. ఇంత చల్లగా ఉంది. ఒక పక్కన చిన్నగా వర్షం గూడా పడుతుంది. మంచిగా నూడిల్స్ అయితే పక్కన కూర్చొని తిన్నాము. ఇక్కడేంటంటే మొత్తం రెంట్‌కి ఇస్తున్నారు. ఈవెన్ టవల్ గూడా రెంట్‌కిచ్చారు. ఇంకా కాస్ట్యూమ్స్ అంటే వాటర్‌లో దిగడానికి గూడా కాస్ట్యూమ్స్ అయితే ఇక్కడ ఇచ్చున్నారు. రెంట్ పర్పస్. ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏ విధంగా అంటే ఇలా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటూ బావుంటుంది. కొంచెం రీజనబుల్ ప్రైసెస్‌లో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
సో, ఇంకా కెంప్టే వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేకయితే ఎళ్ళిపోయున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో, ముందు రోజే లోకల్ వాళ్ళు మాత్రమే వాళ్ళ వెహికల్స్ మాత్రమే ఇవన్నీ చూపిస్తారు. సో, ముందు రోజే బుక్ చేసుకోవాలి మనము. పర్ వెహికల్‌కొచ్చేసి 3000 అలా చార్జ్ చేశారు. మా ఫ్యామిలీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ 3000 ప్లస్ 3000 లోకల్‌వి గూడా. కాకపోతే మనము అంటే మాట్లాడుకునేటప్పుడు ట్రావెల్‌లో మనకి ఎక్స్‌ట్రా ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయి, దానికి తగ్గట్టుగా అంటే ముందే అడగండి. లేకపోతే అక్కడికెళ్ళిన తర్వాత లోకల్ మీరు తీసుకోవాలి. ఇవన్నీ మధ్యలో డిస్టర్బెన్సెస్ రావు. సో దట్ క్లారిటీగా ఉంటుంది మనకు కూడాను. కాకపోతే మాకు మాత్రం ముందే చెప్పారనమాట. మీకు చిన్న వెహికల్ తీసుకుంటే ఇలా ఉంటది. పెద్ద వెహికల్ తీసుకుంటే అంటే ఇన్నోవా తీసుకుంటే లోపలికి వరకు వెళ్ళదు. కొంచెం స్టేజ్ దగ్గర ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకొని తీసుకోవాలి. సో, ఇప్పుడు మేము ఇదెళ్ళింది బుద్ధ టెంపుల్ గదా! బుద్ధ టెంపుల్ ఇంకా కొన్ని ప్లేసెస్ మొత్తం గూడా లోకల్ ట్రావెల్ వాళ్ళు మార్నింగ్ వచ్చి తీసుకెళ్లారు. ఎందుకు అంటే లోకల్ వాళ్ళు గూడా బతకాలి గదా! ఎందుకంటే వాళ్ళ ప్లేసెస్ చూపియడానికి అంటే మన వాళ్ళు వేరే స్టేట్ ట్రావెల్స్ వాళ్ళొచ్చి చూడడము అది బానే అనిపిచ్చింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇంకెలాగో ఈ ట్రావెల్స్ వాళ్ళు గూడా మనకి ముందే చెప్తారు కాబట్టి మనకి గూడా ఒక ఐడియా ఉంటుంది. ఈ బుద్ధ టెంపులొచ్చేసి చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఈ కొటేషన్స్ మొత్తం గూడా నేను క్యాప్చర్ జేశాను. ఒక్కొక్కటి సింబల్స్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇంకా ఈ క్యాప్షన్స్ అన్నీ గూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లోకల్ ట్రావెల్‌కెళ్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చూపిస్తారు. ఇక్కడ చూసారు గదా! సింబల్ పక్కన దాని క్యాప్షన్స్ ఇచ్చారు. ఒకవేళ మీరు చదువుకోవాలంటే అన్నీ గూడా చాలా బావున్నాయి. వీడియో పాజ్ చేసుకొని ఆ క్యాప్షన్ అయితే మీరు చదవచ్చు. దీన్ని ఆనుకొనే దీనికి రైట్ సైడు అంటే చాలా డిఫరెంట్‌గా అనిపించిందనమాట. అవి చూసేయండి. ఇలా లోపలికెళ్ళిన తర్వాత వాటన్నిటిని ఇట్లా రోల్ జేయాలంట. సో, ఎందుకు జేస్తారు ఏంటో మాత్రం తెలీదు. బట్ రోల్ అయితే చేశాను మొత్తము. మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, మేము వెళ్ళేసరికి ముందు వాళ్ళు ఇలా మొత్తం గూడా వీటిని తిప్పుతున్నారు. ఇలా మొత్తం గూడా వీల్స్ లాగా ఉన్నాయన్నమాట. మేము గూడా అందరూ గూడాను ఇలా తిప్పుకుంటూ వెళ్ళాము. ఎందుకు తిప్పుతారనేది నేను తర్వాత చూద్దామనుకున్నా, అడుగుదామనుకున్నా. కాపోతే లాంగ్వేజ్ మనది గాదు గదా! నేనైతే ఎవరిని అడగలేదు. సో, ఈ వీడియో ఇచ్చేటప్పుడే నేను చూసాను. వీటిని ప్రేయర్ వీల్స్ అంటారంట. వీటిని తిప్పడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఏమైనా నెగెటివ్ కర్మ అలాంటివి ఉంటే అవి గూడా పోతాయంట. సో, ఇక్కడ ఒక్కొక్క టెంపులు ఒక్కొక్క విధంగా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఈ టెంపుల్ లోపల మనలాగా అయితే హిందూ దేవాలయం లాగా అయితే లేదు. లోపల మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఇంకా సరౌండింగ్స్ మొత్తం గూడా ఫుల్లు గ్రీనరీగా ఉంది. ఈ టెంపుల్ సరౌండింగ్స్ మీద మొత్తం గూడా హిల్ స్టేషనే అనమాట ఇదంతా గూడాను. ఈ ప్లేస్ మాత్రం చాలా బావుంది. మేమెన్ని ఫోటోస్ దిగామో, ఇక్కడ ఇంకా ఫోటో పోజెస్ చూసుకోవడము, దిగడం అనమాట. ఇంకా మేము ముగ్గురం అయితే మాత్రం నేను, నా ఫ్రెండ్ సంధ్య, వాళ్ళ హస్బెండ్ మురళి అనమాట. ముగ్గురం గూడాను ఆహ్, చాలా పోజెస్ పెట్టి దిగామనమాట. ఇవన్నీ గూడా చాలా మెమరబుల్. ఇవన్నీ షార్ట్స్‌లో నేను ఇంకా ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఈ ఫోటోస్ ఎప్పటికి చూసుకోవాలి అన్నట్లు ఒక షార్ట్‌గా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అదేంటో మన సైడ్ మాత్రం ఇన్ని ఫ్లవర్సు ఇంత అంటే హెల్తీగా నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా గానీ ఫ్లవర్స్ ఇక్కడ సాయిలో లేకపోతే క్లైమేటో ఏంటో మాత్రం తెలీదు. కానీ చాలా బావున్నాయి.
ఎప్పుడైనా గానీ అంటే వీడియోస్‌లో గానీ, ఎక్కడైనా చూస్తే హరిద్వార్, రిషికేష్ ఇంకా ఇలా ఉత్తరాఖండ్ అంటే ఇలా ఫ్లాగ్స్ తోటి పెడతారనమాట. నిజంగానే ఇక్కడ హౌసెస్ దగ్గర, టెంపుల్స్ దగ్గర మొత్తం కూడా ఇలా ఫ్లాగ్స్‌తో పెట్టుంటారు. అది నాకు బాగా నచ్చింది. ఈవెన్ షాప్స్ దగ్గర గూడా ఇలా ఫ్లాగ్స్‌తో పెట్టిన్నారనమాట. ఈ వీడియోలో ఎక్కడైనా కనిపిస్తే నేను చెప్తాను. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది కదా! ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. ఇంకా లోపలికెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. కాపోతే ఇన్‌సైడు మనకి దేవుడి విగ్రహాలు అలా ఉంటాయి గదా! ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉందని చెప్పొచ్చు. ఈ ఆలయం యొక్క చరిత్ర గనక చూసుకున్నట్లయితే 1959 టిబెటన్ తిరుగుబాటు తర్వాత ముస్సోరిలో స్థిరపడిన టిబెటన్ జనాభా ఈ ఆలయాన్ని స్థాపించారంట. అందువల్ల దీని చరిత్ర దలైలామా భారతదేశానికి రాక మరియు ఆ ప్రాంతంలో టిబెటన్ సమాజాల స్థాపనతో దగ్గర సంబంధం కలిగి ఉంది అని అంటారు. మన స్టేట్ నుంచి పక్క స్టేట్‌కి వెళ్ళగానే ఎన్ని చేంజెసో ఇది కనిపిస్తుంది గదా! దీన్నేమంటారో నాకైతే తెలీదు. దాని దగ్గర మాత్రం ఫోటోస్ చాలా బాగొచ్చాయి. మేము గూడా చాలా ఎక్కువే ఫోటోస్ తీసుకున్నాము ఈ ప్లేస్ దగ్గర. ఇక్కడ చూసారా దాని మీద వాళ్ళ పెయింటింగ్స్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలా వెళ్ళడం ద్వారా వేరే అంటే అక్కడ ఉన్న వాళ్ళ పీపుల్ యొక్క ఫుడ్డు, వాళ్ళ కల్చర్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఇక్కడ స్క్రిప్ట్ గూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈరోజు మొత్తం గూడాను లోకల్ ట్రిప్ వాళ్ళే తీసుకెళ్లారని చెప్పాను గదా! వాళ్ళ వెహికల్‌లో. ఈ టెంపుల్ ఒకటి, నెక్స్ట్ ఒక ఉద్యానవన, ఇంకా మాల్ రోడ్డు, ఇంకొక కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. లాండోర్ ఆ ప్లేసెస్‌లో గూడా అవి గూడా చాలా బావున్నాయి. హిల్లీ ఏరియాస్ మొత్తం గూడాను. ఈ టెంపుల్‌కి దగ్గరలోనే వీళ్ళ స్కూల్ ఉందంట. అక్కడ పిల్లలు వాళ్ళు చూస్తే చాలా అనిపిచ్చింది. నేను ఒక రీల్ గూడా చేశాను. వాళ్ళు బ్యాగ్స్ ఏసుకొని అది నాకు నచ్చుతుంది. ఇంకా టెంపుల్ లోపలికెళ్దాము. చూడండి వాళ్ళ పెయింటింగ్స్ గానీ, వాళ్ళు అంటే దేవుడిని ఎలా చూపిస్తారు, ఎలా ఉంటారు, లోపల మొత్తం మెడిటేషన్ చేసుకుంటూనే ఉన్నారు. ఒకసారి చూసేయండి మీరు గూడా. నాకు ఈ లోపలికెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. మనకి వీళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. 1 ఫుల్ డే అయితే పట్టింది మసూరి మొత్తం లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి. సో, ఈ టెంపుల్ విజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దగ్గరలోనే అటల్ ఉద్యాన్ ఉంది. మొత్తం వాళ్ళే చూపిస్తారు వెహికల్‌లో. ఇక్కడ ఇన్‌సైడ్ ఎంట్రీ మినిమల్ చార్జెసే ఉన్నాయి. ఇంకా బయట టికెట్స్ తీసుకొని లోపలికెళ్ళాలి. ఇక్కడ మాత్రం లోపల మాత్రం ఎంత బావున్నాయో గార్డెన్స్, ఫ్లవర్సు, హిల్లీ ఏరియాసు. మేము ఆల్మోస్ట్ ఒక 4-5 అవర్స్ అయితే ఇందులోనే స్పెండ్ చేశాము. ఒకటి మళ్ళీ చెప్తున్నాను మసూరీలో మాత్రం మసూరీ కాదు ఉత్తరాఖండ్ మొత్తం గూడాను ఈ షాపింగ్‌నయితే అస్సలు మిస్ చేయొద్దు. కొనుక్కోండి ఏదో ఒకటి. మేమైతే చాలా గొన్నా నేను. ఆర్టిఫిషియల్ జ్యువెల్లరీ ఇంకాను బెడ్ షీట్స్ గూడా గొన్నాను. ఆ బెడ్ షీట్స్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో కుదిరితే నేను చూపిస్తాను. కంఫర్టర్స్ కొన్నాననమాట. అవి క్వాలిటీ మాత్రం చాలా బావున్నాయి. కాస్ట్ అనేది ఇక్కడితో కంపేర్ చేస్తే అన్నీ గూడా నాకు తక్కువే అనిపిచ్చింది. అంతకుముందు వేరే వాళ్ళ వీడియోస్ చూసేదాన్ని. యూట్యూబ్‌లో ఈ ఇది ఉంటుంది గదా! దుబాయ్ వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఫ్లవర్ గార్డెన్ అనేసి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎలా అయినా వెళ్ళాలి అనుకునేదాన్ని. సో, ఇక్కడ గూడా నాకు అదే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. అన్ని ఫ్లవర్స్ గూడా చాలా ఫ్రెష్‌గా అన్నీ చాలా నేచురల్‌గా అయితే పెరుగుతున్నాయి. ఇక్కడ వాతావరణం గూడా అలాగే ఉంది గాబట్టి బాగా గ్రో అయ్యాయి. నేనైతే ఒక్క ఫ్లవర్‌ని గూడా మిస్ చేయకుండా ప్రతి మొక్కని అన్నిటినైతే మంచిగా పట్టుకొని మరీ జూసాను. ఎంత బావున్నాయో! ఈ వీడియోలో గూడా నేను ఆల్మోస్ట్ మొత్తం క్యాప్చర్ చేశాను. ఏది గూడా పైపైన చూపించడం అలా కాకుండా అంటే మనకి వీడియోలు చూస్తుంటే కొంచెం అంటే హెల్ప్‌ఫుల్ అవుతుంది అని నేను ఫీల్ అవుతా. ఎందుకంటే నేను గూడా అలాగే వీడియోస్ చూస్తుంటాను గదా! వేరే వాళ్ళవి. ఏదైనా గానీ అంటే ఎలా పెంచుకోవచ్చు, అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం గూడా చూడవచ్చు. మనం అన్ని ప్లేసెస్‌కెళ్ళలేము గదా! నేను ఈ ప్లేస్‌కెళ్ళాను. ఇంకో ప్లేస్‌కి వెళ్ళలేకపోవచ్చు. సో, ఆ ప్లేసెస్‌ని నేను యూట్యూబ్‌లో అంటే ఇలా చూడడం ద్వారా ఎంజాయ్ జేయొచ్చు అని ఫీల్ అవుతా నేను. నిజంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నామో గదా! అంటే మోటివేషనల్ వీడియోస్ గానివ్వండి, ఇలా నేచర్ వీడియోస్ గానీ, కుకింగ్ వీడియోస్ గానీ, అన్నీ గూడా ఇలా ఒక క్లిక్‌తో, ఒక వీడియోతో మొత్తం తెలిసిపోతున్నాయి. ఒకందుకు మంచిదే. కాకపోతే రీసెంట్ కాలంలో నేను జూసాను ప్రతి ఒక్కరు గూడా పక్కనోళ్ళతో మాట్లాడుకోకుండా అందరూ గూడా యూట్యూబ్ రీల్స్, ఇంకా వీడియోస్ చూడడంలోనే మాక్సిమం టైమ్ స్పెండ్ జేస్తున్నాము. మనకి తెలియకుండానే ఎన్ని అవర్సు వాచ్ టైమ్ ఉంటుంది మన మొబైల్‌లో. అంటే ఒక్కొక్క యాప్‌కి ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నామనేసి మన మొబైల్‌లో చూసుకోవచ్చు. కానీ చాలా టైం వేస్ట్ చేస్తున్నామని నేనైతే అనుకుంటా.
ఇక్కడ గులాబీ మొక్కలు చూడండి ఎంత పెద్ద సైజ్ ఉన్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయో, డిఫరెంట్ కలర్సు. ఆ స్మెల్ గూడా చాలా బావుంది. ఇక్కడ ఇంకొకటి గమనించిందేంటంటే, మన సైడు గులాబీ మొక్కలకి ముల్లులు చాలా షార్ప్ ఉంటాయి గదా! ఇవి ఇక్కడైతే ముల్లులు అంత షార్ప్ లేవన్నమాట. చాలా స్మూత్‌గా ఉంది. మొత్తం పట్టుకోవచ్చు చెట్టు అన్నట్లు. మసూరి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ గార్డెన్‌ని అస్సలు మిస్ చేయొద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగా స్పెండ్ జేయొచ్చు. మంచి క్వాలిటీ టైమ్ అని జెప్పొచ్చు. ఈ మధ్య రీసెంట్‌గా నేను ఎక్స్‌పీరియం పార్క్ అయితే పోస్ట్ చేసున్నాను. అక్కడ ఎన్నో కంట్రీస్ నుంచి తెచ్చిన ఫ్లవర్స్ గానీ, మొక్కలు గానీ, ఇంకా ఈ చెట్లు వాటిని డిఫరెంట్‌గా అల్లించడము, చాలా డిఫరెంట్ డిఫరెంట్‌యన్నీ ఉన్నాయి గదా! ఇక్కడేంటంటే మొత్తం ఫ్లవర్ గార్డెనే ఇది మొత్తం గూడాను. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. బట్ నేచర్ ఎంత బ్యూటిఫుల్‌గా వీళ్ళు అరేంజ్ చేశారో. ఇక్కడికెళ్ళిన తర్వాత నేను, మా హస్బెండ్ ఒకటనుకున్నామనమాట. చాలా లో మీన్స్‌లో గూడా ఇలా బతికేయొచ్చు నేచర్‌లో, తక్కువ అమౌంట్‌లో. ఎందుకంటే, మేము స్టే చేసిన హోటల్ పక్కనే ఒక చాయ్ దుకాణముంది. అతను మినిమల్ చార్జెస్ అనమాట. రూ. 10 చాయి. మేము లిటరల్లీ అక్కడ 2 డేస్ ఉంటే, 2 డేస్ గూడాను మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ టీ తాగడానికి అతని దగ్గరికే ఎళ్ళాము. అంటే మాకు మామూలుగా ఇది ఇస్తారు గదా! కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అక్కడ తినలేదు. అక్కడ ఆయన దగ్గరికెళ్ళే తిన్నాము. అప్పుడు అనిపించిందనమాట. ఇలా నేచర్‌లో అంటే సమ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే కుదరదనుకోండి. ఇప్పుడైతే డిపెండెన్సీ ఉంటుంది గదా! కిడ్స్ స్టడీసు ఇంకా సో, చ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత డెఫినెట్‌గా ఇలా నేచర్‌కి దగ్గరగా ఉండి స్పెండ్ చేయాలి అనుకుంటున్నాము. చూద్దాం ఎలా ఉంటదో. మీరు గూడా చూస్తుంటారుగా మమ్మల్ని. వీడియోస్ అయితే నేను మిస్ చేయను. ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తుంటాను. పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ ఫ్లవర్స్ నేను కేరళలో గూడా జూసాను. చాలా బావుంటాయి. అంత స్మెల్ ఏమి ఉండదు గానీ, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నేను ప్రతి ట్రిప్ కోసము అవుట్‌ఫిట్స్ కొనుక్కుంటూ ఉంటాననమాట. ఒకవేళ మీకు కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో థాట్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఏమేమి తీసుకున్నాను, ఏంటి మొత్తం గూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా మొత్తం లోపలికొచ్చినట్లయితే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా సన్‌రైజ్ పడకుండా ఇలా షీట్స్ అయితే పెట్టున్నారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అసలిక్కడ. ఇక్కడ చూసారా? ఇది కార్ షేప్‌లో ప్లాంట్‌ని అల్లించారు. ఇది ఓల్డ్ కారు. దాని చుట్టూ మొత్తం గూడా ఇలా ప్లాంట్స్ చూడడానికి మాత్రం చాలా బావుంది. ఇంకా ఇదే పార్క్‌లో మనకి వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఇంకా అడ్వెంచర్స్ గూడా ఉన్నాయి. అవును. మీరేమంటారు? నేను బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ మెయింటైన్ జేయడానికి తెగ కష్టపడిపోతుంటా. అది గూడా ఇండోర్ ప్లాంట్స్. ఎప్పుడైనా ఇలా వెకేషన్‌కెళ్ళినప్పుడు ఇండోర్ ప్లాంట్స్ గాబట్టి ఒక 5, 6 డేస్ వాటర్ లేకపోయినా గానీ వచ్చిన వెంటనే వాటర్ పోస్తే మాత్రం చాలా బాగా పెరుగుతాయి. ఇన్ని ప్లాంట్స్‌ని మెయింటైన్ జేయడానికి ఎంత అంటే దాని వెనక వాళ్ళెంత కష్టమో కదా! నేనైతే ప్రతి వెకేషన్ నుంచి మెమరీస్ క్యారీ చేసుకొని వస్తుంటాను. అవి నాకు ఒక 6 మంత్స్ వరకు ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అన్నట్లు అనుకుంటుంటాను ఎప్పుడు గూడాను. సో, దీనికి దగ్గరలోనే యాక్చువల్‌గా ఇదుందనమాట. ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళది అకాడమీ. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే అకాడమీ అంట. ఎంత బావుందో! చాలా పెద్దది. చాలా ఏకస్‌లో ఉంది మొత్తం గూడాను. నాకు అది చూడగానే 'ధ్రువ' మూవీ ఉంది గదా! అందులో స్టార్టింగ్‌లో వాళ్ళ ట్రైనింగ్ అవన్నీ చూపిస్తారు. ఇదే లొకేషను. అది ముస్సోరి. వీళ్ళ ట్రైనింగ్ ఇక్కడ చాలా బావుంటదంట. అంటే వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళకిచ్చే ఫెసిలిటీస్ గానీ, అదే విధంగా ఉంది. ఆన్ ద వేలో మనం చూడవచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ అటల్ ఉద్యాన్ నుంచి కొంచెం క్రాస్ చేసి మాల్ రోడ్‌కెళ్ళే రైట్ సైడ్‌లో ఉంటుందనమాట. చాలా పెద్ద క్యాంపస్. చాలా ఏకర్స్ అయితే ఉంది. లోపలే మొత్తం ఉంటాయంట అన్ని సౌకర్యాలు గూడాను. మనము ఈ ఉత్తరాఖండ్ మొత్తంలో గూడా ఎక్కడికెళ్తున్నా గానీ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇట్లా వాటర్ గేమ్స్ అయితే మాక్సిమం ప్లేస్‌లో ఉంటాయి. కాకపోతే మనం చూసి అంటే ట్రైన్డ్ పీపుల్ పారాగ్లైడింగ్ గూడా అనమాట. ఏదైనా గానీ అడ్వెంచర్స్ ట్రైన్డ్ ఉన్న వాళ్ళవి మనకి రికమెండెడ్ మాత్రమే చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఇక్కడ యూజ్డ్ టైర్స్‌ని గూడా ఎంత బాగా డెకరేట్ జేసి పెట్టారో. ఈ మధ్య నాకొకటనిపిచ్చింది. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. లేని దాని కోసం ఆలోచిస్తూ ఫ్యూచర్‌లో బతికే కంటే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంటు. మనము అందరికీ అనిపిస్తది అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని. కానీ ఆ టైంలో మనం మర్చిపోతున్నాము. కరెంట్ ఉన్న హ్యాపీనెస్‌ని ఆ ప్రెజెంట్ మొమెంట్‌లో
ఉండకుండా ఎక్కడో ఫ్యూచర్‌లో ఆర్ పాస్ట్‌లోకెళ్తే మనం ఏవైనా రిగ్రెట్ ఏమైనా తప్పు చేస్తే వాటి గురించి ఆలోచించడము, లేదా లేని దాని కోసం ఫ్యూచర్‌లో అలా ఉండాలి, ఇలా చేయాలి అనేసి ఎందుకో నాకైతే అనిపిచ్చింది. నిజమే గదా! ఉన్న దాంట్లో ఉంటూ అంటే మనకి చేతనైనంత వరకు ప్లాన్ జేసుకొని ఏదో ఒక గోల్ బెట్టుకొని దాన్ని స్ప్లిట్ చేసి చిన్న చిన్న గోల్స్‌గా ఫార్మ్ చేసుకొని వాటి కోసం వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఆ బిగ్ గోల్ అనేది ఎప్పటికొకసారి రీచ్ అవుతాము. మా చిన్నోడు కూడా వచ్చాడు, ఆడుతున్నాడు. ఒకానొక టైంలో ఏంటంటే వాడు అంటే ఉన్న నేచర్‌ని ఎంజాయ్ జేయకుండా ఏదో డీవియేట్ అయిపోయి అలా ఉంటే నేనైతే అదే చెప్పాననమాట. ఉన్నది నేచర్‌ని మంచిగా ఎంజాయ్ చేయని. కానీ పిల్లలకి గూడా ఈ మధ్య తెలుస్తుంది. అంటే ఎక్కువ బయటికెళ్ళాలి. ఈ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే వాళ్ళకి గూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతున్నారు. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంటు. ఈ ఏజ్‌లోనే గదా మనం వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ జేస్తాము. ఏమో అందరికీ తెలుసు గదా! నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నాకిద్దరు అబ్బాయిలు. అందరూ అంటుంటే ఇంకా అనిపిస్తదనమాట. అంటే వన్స్ వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనిద్దరమే ఉంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే ఉంటారు. పిల్లలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీ. ఇప్పుడు మనమైతే ఎలా ఉన్నామో వాళ్ళ సిట్యుయేషన్ గూడా అంతే గదా! సో, మాక్సిమం టైమ్ స్పెండ్ చేయాలి పిల్లలతో అయితే అని నా ఒపీనియను. ఇక్కడ అటల్ ఉద్యాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాల్ రోడ్‌కయితే వచ్చున్నాము. మాల్ రోడ్‌లో చాలా చీప్‌గా దొరుకుతాయి అన్నీ. ఇంకా ఫుడ్ కూడా చాలా బావుంటుంది అన్నారు. సో, ఫుడ్ మాత్రం చాలా వెరైటీసే ఉన్నాయి. ప్రైసెస్ మాత్రం ఈ మాల్ రోడ్‌లో నాకు కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిచ్చాయి. కొన్ని తీసుకున్నాము బ్రేస్లెట్స్ ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అలాగా. నాకెప్పుడు ఏ ప్లేస్‌కెళ్ళినా గానీ స్ట్రీట్ ఫుడ్డు, అక్కడ లోకల్ ఫుడ్డు, కొత్త ఫుడ్డు ట్రై జేయడం అంటే చాలా ఇంట్రెస్టు. ఇక్కడ గూడా అలాగే ఏది కొత్తగా అనిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా తీసుకొని ఎంజాయ్ జేస్తుంటాను నేనైతే మాత్రం. ఇంకా మనకేంటంటే అటల్ ఉద్యాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వదిలేస్తాలు మాల్ రోడ్‌లో. ఒక సైడు స్టార్ట్ అయితే ఇంకా ఎండింగ్ మొత్తం గూడా ఆల్‌మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది ఈ షాపింగ్ మొత్తం గూడా. ఈ ఫ్రూట్ మీకు తెలుసా? ఇక్కడే నేను జూస్తున్నాను. సో, కొత్తగా కనిపించింది గదా! ఇంక తీసేసుకున్నాము. ఏంటంటే లోపల విత్తనాలున్నాయి. అవి నమిలి పక్కకు పడేయడమే అన్నమాట. ఇది అందరికీ తెలుసు గదా! ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఇలా ఆడిపిచ్చి ఫైనల్‌గా ఐస్ క్రీమ్ ఇస్తుంటారు. ఇదైతే పిల్లలు ఎంజాయ్ జేస్తారు అనేసి మేము ప్రైస్ ఎంత ఒకటి అని గూడా ఆలోచించకుండా మా మామూలుగా ఇంకా స్టార్టింగ్‌లోనే ఇలా పిల్లలతోటి కావాలి అనేసి ఆడుతుంటే అందరం తీసుకున్నాం ఐస్ క్రీమ్స్. దాని తర్వాత తెలిసిందేంటంటే టూ మచ్ ప్రైస్ చెప్పారు. ప్రైస్ మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్ అయితే అనుకున్నాము. ఎందుకంటే ఈచ్‌ది గూడా అది చూడ్డానికి చిన్న కోన్‌లాగే ఉంది. అంత సూపర్‌గా గూడా లేదు. కాకపోతే చార్జెస్ మాత్రం చాలా ఎక్కువ తీసుకున్నారు. ఇక్కడ గూడా ఉంటున్నాయి గదా! హైదరాబాదు అన్ని ప్లేసెస్‌లో గూడా ఈ విధంగా ఉంటున్నాయి. కానీ ప్రైస్ ఎప్పుడు నేను చూడలేదు. ఇక్కడైతే మాత్రం అక్కడ మాత్రం ఈ కోనే 300 400 తీసుకున్నారు ఒకటి. టూ ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చింది నాకు. అందుకే గదా! ముందు మనము ప్రైస్ అడిగి దాని తర్వాత మాత్రమే తీసుకోవాలనిపించింది ఫస్ట్ టైము. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలు గూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ గూడాను. చాలా సేపు ఆడిపిచ్చాడు అతను. ఇంకా ఈ మాల్ రోడ్ అయిపోయిన తర్వాత లాండోర్ ప్లేసు అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందంట. సో, అది ఇంకా ఈవినింగు చీకటి పడుతుంది అనేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఉన్నాము. మొసోరిని మనము క్వీన్ ఆఫ్ హిల్స్ అంటారు. నిజమే అన్ని హిల్స్ ఉంటాయి. ఆ హిల్స్ అన్నీ గూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఈ ఈ మాల్ రోడ్ అయిపోయిన తర్వాత ఇంకా ల్యాండోర్‌కయితే వెళ్ళిపోయాము. అక్కడ ప్లేసెస్ అన్నీ గూడా నేను షార్ట్స్‌లో పోస్ట్ చేశాను. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ఇంకా ఇక్కడొచ్చేసి ఈ యొక్క హోటలు ఈ చాట్ దుకాన్‌కి ఎదురుగా ఉంటుంది. ఇది మాత్రం చాలా బావుంది. ఇది గూడా నేను పోస్ట్ చేశాను షార్ట్స్‌లో ఖచ్చితంగా చూసేయండి. సో, ఈ వీడియో మొత్తంలో కూడా నేను హరిద్వారు, రిషికేషు, ముస్సోరి మొత్తం ఏమేం ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు ఎవ్రీథింగ్ గూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను.